నమస్తే ఇమేజ్ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్న టీడీపీ నేతలు. కాకినాడ బీజేపీ నగర కార్యాలయంలో నగర కన్వీనర్ ఘట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో పల్లెకు పోదాం కార్యక్రమం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవి. విధి నిర్వహణలో సెక్టార్ అధికారులది కీలక పాత్ర అన్న జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు పేరుకు పదవులు అప్పగించి తమ సామాజిక వర్గమైన రెడ్లకు అధికారమంతా అప్పగించి తీవ్ర అన్యాయం చేశారని తాళ్లరేవులో జరిగిన జాహో బీసీ సభలో నేతలు ధ్వజమెత్తారు. మండల తేదేపా కార్యాలయం వద్ద తేదేపా బీసీ నాయకుడు జిత్తుగా శ్రీనివాస్ అధ్యక్షతన జాహో బీసీ సభ నిర్వహించారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, జనసేన పీఏసీ సభ్యులు పీతాని బాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, పెస్చెట్టి చంద్రమౌళి, నాగిడి నాగేశ్వరరావు, వాడ్రేవ్ వీరబాబులతో పాటు పలువురు బీసీ నాయకులు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బలహీన వర్గాల కోసమన్నారు. నేడు ఆ లక్ష్యాలను నీరు కార్చి అన్ని పథకాలు రద్దు చేసి బీసీలకు ద్రోహం చేసిన జగన్ని బంగాళాఖాతంలో కలపాలన్నారు. తెలుగుదేశం జనసేన కలిస్తే నియోజకవర్గంలో తిరుగులేని విజయం సాధిస్తామన్నారు. నియోజకవర్గంలో సీటు ఎవరికి ఇచ్చినా గెలిపే లక్ష్యంగా తేదేపై జనసేన కార్యకర్తలు కృషి చేయాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో బీసీ నాయకులు పిల్లి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ మాజీ శాసనసభ్యులు వనమాడి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, మిగిలిన పార్టీల మీద అంత విరక్తి చెందున్నారు జనాలందరూ కూడా. మనం అలా కాకుండా మన పార్టీల భవిష్యత్తులో జనసేన, తెలుగుదేశం పార్టీ కలిపి ఉమ్మడి ప్రయత్నం అన్నీ కూడా బీసీలను బాగా గతంలో ఆదరణ పథకాల ద్వారా కానివ్వండి. ఆఖరిగా ఒక విషయం చెప్తానండి, ఇది మనందరం గ్రహించాలి. అదేంటంటే ఈవేళ కాకినాడలో వచ్చినా కానీ మరి ఏ కార్యక్రమం పెట్టినా ఇక్కడ తాళరామాణంలో పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా విజయవంతం. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అభివృద్ధి గుర్తుపడ్డది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, అన్ని వర్గాల ప్రజలు. అందులో పెద్ద ఎత్తున బలహీన వర్గాలు బీసీ సోదరులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఒక ధైర్యం కల్పించాలి, అధైర్యంతో బతుకుతున్నారు, ఒక ధైర్యాన్ని కల్పించాలన్న ఆలోచనతో ఆయన ఒక నిర్ణయం తీసుకుని గత సంవత్సరం క్రితమే రాష్ట్ర నాయకులతో పెద్ద ఎత్తున సమావేశాలు ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన కాకినాడలోనే రాష్ట్ర నాయకులతో సమావేశం పెట్టుకున్నాం. తర్వాత జిల్లా సమావేశాలు అయినాయి, జిల్లా సమావేశాలు పెట్టుకోవడం జరిగింది. ఇది గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో సమావేశాలు పెట్టాలని ఒక ధైర్యాన్ని కల్పించాలని ఆలోచనతో పెట్టుకున్న సమావేశం ఇది. అయితే ఇంత పెద్ద ఎత్తున హాజరయ్యారు మీరు అందరూ కూడా. మాతోటైతే చిన్న చిన్నగా హాజరవుతున్నారు, కానీ ఈరోజు ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున హాజరైనటువంటి బీసీ నాయకులకు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకినాడ బీజేపీ నగర కార్యాలయంలో నగర కన్వీనర్ ఘట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో పల్లెకి పోదాం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాస్ విశ్వనాథరాజు పాల్గొని బీజేపీ కేంద్ర నాయకత్వం చేపట్టిన పల్లెకి పోదాం అనే కార్యక్రమం 9, 10, 11 తారీఖుల్లో మోదీ అందించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రతి కార్యకర్త గ్రామాల్లో పర్యటించి ఈ పథకాలు వివరించడం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, జిల్లా ఇన్ఛార్జ్ రావూరి లక్ష్మణ స్వామి, పార్లమెంట్ కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్నాయా లేదా చూడడంతో పాటు పని విభజన, వాళ్ళు ఏం పని చేయాలన్న దానికోసం అసెంబ్లీ వారీగా సమావేశాలు పెట్టుకున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు కాకినాడ సిటీ అసెంబ్లీకి రావడం జరిగింది. రాష్ట్రంలో 175 అసెంబ్లీలని 5 క్లస్టర్లుగా విభజించాం. ప్రతి 5 పార్లమెంట్లకి ఒక క్లస్టరు. అలాగే ఈ క్లస్టర్ ఇన్ఛార్జిగా నేను ఈ 35 అసెంబ్లీలు కూడా పర్యటన చేస్తున్నాను. ఈ ప్రధానంగా ఈ 37 డిపార్ట్మెంట్లు పని విభజనతో పాటు ఇప్పుడే మా జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు
పల్లెకు పోదాం అనే ఒక కార్యక్రమం భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమం తీసుకుంది. గావ్ చెలో అభియాన్ అని చెప్పి దాంట్లో ఆంధ్రప్రదేశ్లో మేము పల్లెకు పోదాం పేరుతో 9, 10, 11 తేదీల్లో ప్రతి వ్యక్తి కూడా 24 గంటలు ఒక గ్రామంలో ఉండాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 రోజులు 8 గంటలు చేసినా పర్వాలేదు, ఒకే రోజు 24 అవర్స్ ఒక గ్రామంలో ఉండాలి. ఆ గ్రామంలో ఉండి ఏవైతే ఆ గ్రామానికి మోడీ గారి వల్ల లబ్ధి చేకూరిందో ఆ లబ్ధిదారులను కలవడం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులు కావచ్చు, అదే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచితంగా ప్రతి కుటుంబానికి మనం ప్రతి వ్యక్తికి 5 కేజీల రైస్ రాబోయే 5 సంవత్సరాలు ఇస్తున్నాం, వారిని కావచ్చు. అదే ఉజ్వల యోజన ద్వారా ఉచితంగా గ్యాస్ ఇచ్చాం, వారిని కావచ్చు. ఇలా ప్రతి లబ్ధిదారుని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళకి మోడీ గారు చేసిన అభివృద్ధి తెలియజేయడంతో పాటు ఆ గ్రామానికి ఏం లబ్ధి జరిగిందో అది కూడా వివరించడం. గ్రామానికి ప్రధానంగా సిమెంట్ రోడ్లు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ అన్ని విధాల మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ సమాయత్తం చేయడంతో పాటు గ్రామానికి ఏ గ్రామంలో ఉన్న కార్యకర్త ఆ గ్రామం కాకుండా పక్క గ్రామానికి వెళ్ళాలి. ఇలాంటి పని విభజన చేయడంతో పాటు ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ పని విభజన చేయడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. గత 9.5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ప్రతి గ్రామానికి, గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలనే సిద్ధాంతంతో మనం అభివృద్ధి చేసాం. ఆ అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడంతో పాటు వ్యక్తిగతంగా లబ్ధిదారులు కలిసి కేంద్రంలో ఒకసారి, మరొకసారి ఆంధ్రాలో ఒకసారి భాజపాని సమర్థించమని చెప్పి ప్రజలతో డైరెక్ట్గా నేరుగా సంబంధం పెట్టుకోవడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. డిజిటల్ కరెన్సీ మనం ప్రవేశపెట్టినప్పుడు కూడా సామాన్యులకి ఇదేం అర్థం అవుతుందని చెప్పి ఒక ప్రశ్న వచ్చింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం పాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అడబాల కొండబాబు ఆధ్వర్యంలో కొప్పిశెట్టి బ్రదర్స్, ఏడిద బ్రదర్స్, ఆడారి బ్రదర్స్, అడబాల బ్రదర్స్, రావూరి బ్రదర్స్ తదితరులు 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతిరావు నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీటికి నెహ్రూ పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. ముందుగా పాలెం చేరుకున్న నెహ్రూకి ఘనంగా భారీ జనసందోహంతో స్వాగతం పలికి ఊరేగింపుగా సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ పాలెం గ్రామంలో గతంలో ఏ విధంగా ఆళ్ల అప్పారావు నాయకత్వంలో నాకు ఏ విధమైన మద్దతు వచ్చేదో ఈ రోజు మళ్లీ వీరి కలయికతో పాలెం గ్రామం నుంచి అపూర్వ మద్దతుతో నేను ధైర్యంగా వెళ్తున్నానని, పాత కొత్త కలయికలో పార్టీకి గ్రామంలో పోరగాయలను తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జనసేన పార్టీ కుప్సిటి కోనసీమ జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకుల ప్రగతి కోసం వికాస్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ శుక్రవారం వికాస వారి ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్లోని వికాస కార్యాలయం నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. 3 కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, ఈ అవకాశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకుని తమ కాళ్లపై తాము నిలబడాలని సూచించారు.
మరిన్ని వివరాలకు వికాస్ జిల్లా మేనేజర్ గోళ్ల రమేష్ ని ఈ క్రింది నెంబర్లో సంప్రదించగలరని కోరారు. 9492722436 నెంబర్లో సంప్రదించాలని తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని, ఎన్నికల నిర్వహణలో సెక్టర్ అధికారులది కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్లో ఏర్పాటు చేసిన సెక్టర్ అధికారుల పోలీస్ సెక్టర్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికలకు 4 నెలల ముందుగా సెక్టర్ అధికారులను నియమించి వారికి శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఉన్నాయన్నారు. రిటర్నింగ్ అధికారులకు ఈ సెక్టర్ అధికారులు అనుసంధానమై ఉంటారని అన్నారు. ఒక రిటర్నింగ్ అధికారి కింద 20 నుంచి 30 సెక్టార్లు ఉంటాయని, ఒక సెక్టార్ అధికారికి 10 నుంచి 12 పోలింగ్ కేంద్రాల పరిధి ఉంటుందన్నారు. సెక్టర్ అధికారులకు ఎన్నికల సమయంలో మెజిస్ట్రియల్ అధికారాలు సంక్రమిస్తాయన్నారు. టెన్షన్ వస్తున్నాయి, రీపోల్ చేయించాలి. రీపోల్ చేయడం అక్కడ లేదు కదా. దీంట్లో ఎక్కడో ఈ మషిన్ ఆగిపోయింది, అక్కడ నుంచి న్యూ మషిన్తో చేసేస్తాం, అంతే కదండి. క్లియర్ కదండి. మషిన్ పని చేయట్లేదు, దీనివల్ల రీపోల్ జరగకూడదు. లాస్ట్ ఓట్ అయిన తర్వాత ఇది నొక్కిన తర్వాత ఏం లేదు, న్యూ మషిన్ కానీ ఓల్డ్ మషిన్ కానీ ఏం అవుతుందండి. ఆ రోజు నేనే సెలెక్ట్ చేస్తాను ఏఆర్ఓస్ అంటే ఎంఆర్ఓస్ ఆర్ మున్సిపల్ కమిషనర్, దే హావ్ టు కమ్ వాలంటరీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పన్నపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బాలాజీ స్వామి వారికి పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం తామరాడ గ్రామస్తులు కానూరి శ్రీనివాసరావు కనకదుర్గ వెంకటలక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు శంఖధార చక్రధార వెండితో తయారు చేయించిన వస్తువులను 2 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన వాటికి సంప్రోక్షణ నిర్వహించి తదనంతరం శ్రీ స్వామివారికి భక్తితో సమర్పించారు. ఈ పూజా కార్యక్రమంలో సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారిని గ్రంథి మాధవి, ఆలయ చైర్మన్ చిట్టూరి రామకృష్ణ, ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టాల సత్యబాబు, కొమ్ముల సూరిబాబు, మద్దాలి తిరుమలసింగారాచార్యులు పాల్గొన్నారు. తదుపరి దాతలకు ఆలయ అర్చక స్వాముల వారికి శ్రీ స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించి వేద ఆశీర్వచనం అందించి చిత్రపటం ప్రసాదములు అందజేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని అఖిలపక్ష పార్టీ నాయకులను, ప్రజలను కాకినాడ రూరల్ సీఐ కె శ్రీనివాస్ కోరారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం, గంగనాపల్లి గ్రామాల్లో రాబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని అఖిలపక్ష పార్టీల నాయకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు షెడ్యూల్ విడుదలవుతుందన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సమస్యాత్మకంగా ఉన్న గ్రామాలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అత్యంత సమస్యాత్మకంగా ఇంద్రపాలెం, గంగనాపల్లి గ్రామాలు గుర్తించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంద్రపాలెం ఎస్ఐ వి మణికుమార్, అఖిలపక్ష పార్టీ నాయకులు, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ఎంఆర్ఓ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము, అంటే మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అని ఎంఆర్ఓ గారు ఆయన దగ్గర హామీ ఇచ్చారంటే వీళ్ళు మళ్ళీ ఏదైనా గొడవలో ఇన్వాల్వ్ అయ్యారనుకో అక్కడ ఒప్పుకున్నందుకు 2 లక్షల రూపాయలు ఫైన్ కట్టాలి, లేకపోతే సార్ వేసినటువంటి 3 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. అంటే ఫైన్ అంటే అందరూ ఏంటంటే సంతకం పెట్టేసారు. స్టూడెంట్స్ కూడా ఎలా ఉంటారు, అందరికీ వేడుకోవచ్చు. అలాగా వచ్చింది వేసవకాలం ఆ వేడి ఈ వేడి 2 వేడి ఎక్కువైపోతాయి. నాకు కాకినాడ రూరల్ చేయాలి. నా స్టేషన్ పరిధిలో 6 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 6 పోలీస్ స్టేషన్లు కూడా అత్యంత సమస్యాత్మక గ్రామంగానే గంగాపల్లి. ఇక్కడ సివిల్ తీసుకుని ఎక్కువ, అలాగే బాడీ అడ్రసెస్ ఎక్కువ. ఇక్కడ రౌడీ షీట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే సివిల్ తీసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. కాబట్టి మా రికార్డుల పరంగా ఇది అత్యంత సమస్యాత్మక గ్రామంగా గుర్తించబడింది. ఎన్నికల వేళ ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోవడానికి అన్ని పార్టీలతో కలిసి మీటింగ్ పెట్టుకుని ఏం చేయాలన్న దాని మీద ఈ సమావేశం ఏర్పాటు చేయండి. ఆ ఎస్పీ గారి ముందు నుంచి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా అందరూ కూడా
రాబోయేది ఎలక్షన్ సీజన్ కాబట్టి త్వరలో ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అవుతుందని మనకి ఇన్పుట్ ఉంది కాబట్టి దానిలో భాగంగా మా ఎస్పీ గారి ఆదేశానుసారం అన్ని సమస్యాత్మక గ్రామాల్లో ఆల్ పార్టీస్తో మీటింగ్ పెట్టుకుని ఎన్నికలు శాంతియుతంగా జరుపుకోవడానికి వాళ్ళ సహకారం కోరుతూ అదేవిధంగా వాళ్ళ ఎన్నికల నిబంధనలు ఎలా పాటించాలనే ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా పోలింగ్ డే రోజు నిబంధనలు పాటించి సమయంతో వ్యవహరించి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిపించుకోవాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అండి. మా ఇల్లు అయినా మీ ఇల్లే కాదు, మీ ఇల్లే, మేమేం మా ఇల్లు కాదు. ఐదు దాటితే మళ్ళీ మీ జోలికి మేము అలాగే ఈ వార్డ్ అనేది క్రిటికల్ పోలీస్ స్టేషన్ కింద గుర్తించబడ్డం మా రికార్డులో. మరి ఇది మాటలు మీరు వచ్చారు ఉంటారు అంతేనండి. ఇబ్బందులు తలెత్తకుండా జరగడానికి ఒక అవగాహన జరగకుండా ఉండడానికి ముందుగా ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పార్టీ తరపు పెద్దలందరినీ కూడా ఈ మీటింగ్కి పిలవడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే ఇక్కడ స్కూల్లో మీటింగ్ ఏర్పరచడానికి చాలా ముఖ్య కారణం ఈ ఇంద్రపాలెంని జరగబోయే ఎలక్షన్ దృష్ట్యా సమస్యాత్మక గ్రామాల్లో ఒకటిగా పేర్కొనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇంతకు ముందు ఉన్నటువంటి జరిగినటువంటి ఆన్లైన్ మోసాలకు యువత మోసపోకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సర్పవరం సిఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. కాకినాడ సర్పవరం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ యువతను ఎక్కువగా ఆకర్షిస్తూ ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయని, అలాగే అధిక వడ్డీలు ఆశపడి ముఖం తెలియని వారికి డబ్బులు ఇస్తే మోసపోయి తర్వాత పోలీస్ స్టేషన్కి రావడం కంటే ముందుగానే మేలుకుంటే ఇలాంటి పొరపాట్లు యువత చేయరన్నారు. అలాగే భూముల్లో కొనుగోలు అమ్మకాలు జరిగేటప్పుడు సంబంధిత రిజిస్టర్ కార్యాలయం సంప్రదించి తెలుసుకుంటే ఎలాంటి పొరపాట్లు జరగవని తెలియజేశారు. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళే ఈ సెల్ ఫోన్లో డబ్బులు వేసేయటం, సైబర్ నేరాలకు గురవుతున్నారు. మనం మహిళా పోలీసుల ద్వారా అది కూడా ఎంత విధంగా చెప్పినా కూడా చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా అత్యాశ పోయి లాటరీలు తగినాయి అన్నా, లేదంటే కనుక ఏదో ఆన్లైన్లో వేయిస్తా ఉంటే ఆశపడి వేలాది రూపాయలు, లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. దయచేసి ఎవరు కూడా సైబర్లో ఎవరు సొమ్ము ఊరుకునేవారు అది గమనించి మీరు ఈ ఆన్లైన్లో డబ్బులు వేయటం అన్నది చేయొద్దు. మీరు గమనించుకోవాలి. మీకు కారు తగిలింది, లేదంటే కనుక మీకు లాటరీ తగిలిందంటే ఆ డబ్బులు మీకెందుకు ఇస్తారు, వాళ్ళే ఉంచుకుంటారు కదా అన్నది కూడా ఆలోచించట్లేదు. చాలా చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తామంటే ఆశపడి ఆన్లైన్లో డబ్బులు వేసి పోగొట్టుకుంటున్నారు. అటువంటి వాటికి వెళ్ళొద్దని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా అధిక వడ్డీలకు ఆశపడి డబ్బులు లక్షలాది రూపాయలు ముక్కు ముఖం తెలియని వాళ్ళకి, కనీసం వాళ్ళు ఎవరో ఎక్కడున్నారో వాళ్ళకి ఏంటి అన్నది తెలియకుండా వాళ్ళు చెప్పే మాటలు నమ్మి చాలా డబ్బులు కోల్పోతున్నారు. అంచేత మీ అందరికీ చెప్పేది ఒకటే, మీరు డబ్బులు ఇచ్చే ముందు ఆశపడుతున్నారు తప్ప ఎవరో కూడా కోటి విద్యలు కోటి కొరకే అన్నట్టుగా ఎవరో కూడా ఎవరి సొమ్ము ఊరికనే ఇవ్వరని అత్యధిక వడ్డీలు చెప్తుండే వాళ్ళు ఎలా ఇస్తారన్నది కూడా ఆలోచించుకోకుండా తీసుకుని తర్వాత వచ్చి లబోదిబ్బ అంటే కనుక జరిగేది చాలా తక్కువ. జత మీరు అందరూ గమనించి అధిక వడ్డీలకి డబ్బులు ఇచ్చి పోగొట్టుకోవద్దని తెలియజేస్తాం. అలాగే చాలామంది సర్పవరం పరిధిలో భూములు కొంటున్నారు. ఆ భూములు అక్కడ ఉన్నాయో లేదో కూడా చూసుకోకుండా డాక్యుమెంట్ మీద భూములు కొనుక్కోవటం, అదే భూమిని మళ్ళీ ఇంకొకరికి అమ్మటం, అక్కడ యాక్టివ్గా ఫిజికల్గా భూమి కూడా లేకపోవటం, డబల్ రిజిస్ట్రేషన్లు, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు చేయించుకోవటం, ఇవన్నీ కూడా విలువైన ఎంతో కష్టపడి సంపాదించిన విలువైన సొమ్ముని పోగొట్టుకుంటున్నారు. ఈ విషయం కూడా ప్రజలందరూ కూడా మీరు ఒక భూమిని లేదా ఒక సైట్ని కొనుక్కున్నప్పుడు లీగల్ అడ్వైస్ తీసుకోవటం, సబ్ రిజిస్టర్ ఆఫీసులోని అలాగే ఎంఆర్ఓ ఆఫీసులోని అక్కడ ఫిజికల్ కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళని దానికి యొక్క లింక్ డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించుకొని కొనుక్కోకపోతే
జీవితాంతం ఏదో కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని కోల్పోవాల్సి వస్తుంది. ఈ విషయంలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా కోరారు. కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో ఉన్న వికాస కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వివిధ అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రక్తదాతలకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒకసారి వికాస సంస్థ రక్తదాన శిబిరాన్ని నిర్వహించి ఆయా సంస్థలకు రక్తాన్ని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ రోజు నిర్వహించిన రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని జిల్లా రెడ్ క్రాస్ సంస్థకు అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. వికాస సంస్థ ద్వారా ఉద్యోగం, శిక్షణ నిమిత్తం నిత్యం అనేక మంది వస్తుంటారని, వారందరూ రక్తదానం ఆవశ్యకతను గుర్తించి స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి తిప్పేనాయక్, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వైడి రామారావు, వికాస మేనేజర్ పి శ్రీకాంత్, వికాస సంస్థ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కాకినాడ కలెక్టరేట్ ప్రెమిసెస్లో వికాస ఆఫీస్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇది రెడ్ క్రాస్ సమన్వయంతో వాళ్ళకి రెడ్ క్రాస్కి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఈ డొనేషన్ క్యాంప్ పెడుతున్నాము. వికాస దగ్గర చాలామంది ట్రైనింగ్కి వస్తున్నారు. ఈ ట్రైనీస్కి అలవాటు పెట్టడానికి, అంటే బ్లడ్ డొనేషన్ చాలామంది ఫస్ట్ టైం డోనర్స్ ఇక్కడ ఉన్నారు. ఇట్స్ అ వెరీ నోబల్ జెస్చర్. సో వాళ్ళకి అలవాటు పెట్టడానికి, అదే రకంగా సొసైటీకి చాలా దీనికి ఉపయోగం ఉంటుంది. ఇట్స్ సోషల్ సర్వీస్ కాబట్టి యాజ్ అ ప్రొసీజర్, యాజ్ అ రొటీన్ ఎవ్రీ 3 monthsకి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. ఎక్కువ మంది దీంట్లో పాల్గొవాలి కోరుకుంటున్నాను. ఎవరెవరు కూడా ఇస్తున్నారు వాళ్ళకి అప్రిసియేషన్ కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు నెక్స్ట్ 6 months వాళ్ళకి లేదా వాళ్ళ బంధువులకి ఎవరికి కూడా బ్లడ్ అవసరం ఉంటే ఈ సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళు చూపించేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ బ్లడ్ కూడా వాళ్ళకి ఇన్ ఎక్స్చేంజ్ ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా దీన్ని ఎక్కువ మంది దీంట్లో పాల్గొని విజయవంతంగా చేయాలి కోరుకుంటున్నాను. 2024 సాధారణ ఎన్నికల పోలింగ్ ను వెబ్కాస్టింగ్ విధానంలో పరిశీలించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారిని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అన్నారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఎన్నికల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేక సంక్షిప్త సవరణ, ఓటర్ల జాబితా 2024లోని అంశాలు, మార్పులు, చేర్పులు, 18-19 మధ్య వయసున్న యువత ఓటింగ్ నమోదు, పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు, ఈ ఎపిక్ కార్డుల పంపిణీ, ఈవీఎం, వీవీప్యాట్ల ద్వారా ఓటింగ్ విధానం వంటి అంశాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో చర్చించి కాకినాడ పార్లమెంట్ స్థానంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.
ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్తే.